అతనే సిఇఓ యాష్ ముఫైరా. 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న యాష్ ముఫైరా ఎంఎల్ఎంలో చాలా మంది నష్టపోతున్నారని తెలిసి ఈ యొక్క సరికొత్త డిజిటల్ ఇంటర్నెట్ మార్కెటింగ్ని మన కోసం ముందుకు తీసుకొచ్చారు. మరి ఆన్ ప్యాసివ్ అనే కంపెనీ ఎందుకు తీసుకొచ్చారంటే, ప్రపంచంలో ఉన్న అన్ని వాణిజ్య రంగ సంస్థల యొక్క ఆన్లైన్ యాక్టివిటీస్ మొత్తం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వడానికి, అది కూడా ఆటోమేషన్ టూల్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మొత్తం కూడా ఒక భవిష్యత్తును మార్చే విధంగా ఈ యొక్క ఆన్ ప్యాసివ్ అనే ఒక సరికొత్త డిజిటల్ మార్కెటింగ్ని మన యాష్ ముఫైరా గారు మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న పైన దిగ్గజాలు కూడా సాధారణ మనుషులే. వాళ్ళందరూ కూడా ఐ మేడ్ ఆల్ ద కంపెనీస్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్, యాపిల్. యాష్ ముఫైరా కూడా సగర్వంగా చెప్పుకున్నారు ఐ మేడ్ ఆన్ ప్యాసివ్. ఆయనే కదండి, మనం కూడా చెప్పుకోవచ్చు వీఆర్ ప్రౌడ్ టు సే ఫౌండర్ ఆఫ్ ఆన్ ప్యాసివ్. మరి ఆన్ ప్యాసివ్ అంటే తెలుసుకుందామా? ది పారాడైమ్ షిఫ్ట్ దట్ ఈజ్ ఆన్ ప్యాసివ్. అదేనండి, పారాడైమ్ షిఫ్ట్ అంటే ఫండమెంటల్ చేంజ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెను మార్పు తీసుకురావడమేనండి. ఆ పెను మార్పు మన ఆన్ ప్యాసివ్ ద్వారా జరుగుతుంది. ఆన్ ప్యాసివ్ ద డోర్ టు సక్సెస్. ఆన్ ప్యాసివ్ బిల్డింగ్ ఫర్ ద ఫ్యూచర్. అరైజ్ అండ్ విన్ త్రూ ఆన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆలింగనం చేసుకుని ముందుకెళ్ళిపోవడం మీరు సిద్ధమేనా? ప్రపంచంలో ఒక కంపెనీ మొట్టమొదటిసారిగా మన కోసం టీం బిల్డప్ చేస్తానంటుంది, మన కోసం పనిచేస్తానంటుంది, మన కోసం అహర్నిశలో కష్టపడతానంటుంది. అది ఎలాగో చూద్దామా? మన కోసం పని చేస్తానంటున్న దాంట్లో కొన్ని ఉదాహరణలు అండి. అడ్వర్టైజింగ్, సెల్లింగ్ అండ్ రిక్రూట్మెంట్, ప్రజెంటేషన్ పేజెస్, వెబినార్ పేజెస్, ఫోనల్ అండ్ ఈమెయిల్ క్యాంపెయిన్స్. ఇవన్నీ కూడా కొంత భాగమే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అవన్నీ కూడా ఆన్ ప్యాసివ్ విల్ డూ ఫర్ అస్. మన కోసం 100% హ్యాండ్స్ ఫ్రీ. ఈ సిస్టమ్ కంప్లీట్గా ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ అండి. మనం జాయిన్ అయ్యి కూర్చుంటే చాలు, మొత్తం నేనే చేసుకుంటాను అన్నంత వెలుసుబాటు ఇవ్వడం కోసం ఈ ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ అని చెప్తున్నాను. ఆన్ ప్యాసివ్ ఏం చెప్తుందో తెలుసా అండి? గూగుల్ లాంటి పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలకి పోటీ పడుతూ ఆన్ ప్యాసివ్ విల్ బికమ్ ఏ గ్లోబల్ లీడర్. ఖచ్చితంగా గ్లోబల్ లీడర్ అవుతామని చెప్పి పోటీతత్వాన్ని చూపిస్తుంది. 100% అవుతుంది. ఒక గూగుల్, ఒక అమెజాన్, ఒక ఫేస్బుక్, ఒక టెక్స్మిత్, ఒక గోటు వెబినార్, ఒక లింక్డ్ఇన్, ఒక స్కైప్, ఒక ఆన్ ప్యాసివ్. ది ఆన్ ప్యాసివ్ విల్ చేంజ్ ద ఫ్యూచర్. గుర్తుపెట్టుకోండి, ఆన్ ప్యాసివ్. అందుకే కంపెనీ ఏం చెప్తుందో తెలుసా అండి? యు ఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఎస్, మీరు రండి, మీకు విజయాన్ని చూపిస్తానని చెప్తుంది. అంత మంచి టూల్స్, అంత ఫ్యూచర్ని డెవలప్ చేసే టూల్స్ ఈ కంపెనీ దగ్గర ఉన్నాయి. స్విచ్ యువర్ బిజినెస్ టు యువర్ ఆన్ ప్యాసివ్ ఏఐ టూల్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్తో సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క బిజినెస్ను కూడా పెనుమార్పు చేయడం కోసం ఈ యొక్క ఆన్ ప్యాసివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క టూల్స్ని మన ఆన్ ప్యాసివ్ తీసుకొచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలోనే డిజిటల్ టూల్స్తో ఒక పెనుమార్పు తీసుకురాబోతుందండి. అదే ఆన్ ప్యాసివ్ డిజిటల్ టూల్స్. జాయిన్ ది మోస్ట్ పవర్ఫుల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఆన్ ది ఇంటర్నెట్, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఆన్ ప్యాసివ్ ఓన్లీ. యూ కాంట్ సే ఇంపాసిబుల్ విత్ ఆన్ ప్యాసివ్. యూ క్యాన్ సే ఐ యామ్ పాసిబుల్ విత్ ఆన్ ప్యాసివ్. ఆన్ ప్యాసివ్ మనకి ఏం చెప్తుంది తెలుసా? మీ కళలను మేము నిజం చేస్తాం. మేము హెల్ప్ చేసి మీ కళలను నిజం చేస్తాం. వీ హెల్ప్ యూ కమ్ ట్రూ యువర్ డ్రీమ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ది ఫ్యూచర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఆన్ ప్యాసివ్ ఎకో సిస్టమ్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఆన్ ప్యాసివ్లో ఉన్న అతి తక్కువ ఖర్చు తయారు చేసిన డిజిటల్ టూల్స్. ఇవి చాలండి మన ఫ్యూచర్ని మార్చడానికి. We run your business 100% hands free and completely done only for you. The only company మన కోసం పనిచేస్తున్న కంపెనీ. రన్ యువర్ బిజినెస్ ఇన్ ఫుల్లీ ఆటో పైలట్ మోడ్. మీకు తెలుసా అండి ఆటో పైలట్ మోడ్ అంటే? మన ప్రమేయం లేకుండా మనకి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేస్తూ మొత్తం అంతా సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే అన్ని అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, లీడ్స్, సైన్అప్స్, రిక్రూట్మెంట్ చేసేదేనండి. ఆన్ ప్యాసివ్ మేడ్ ఫర్ సక్సెస్. ఎస్, యూ ట్రస్ట్ ఆన్ ప్యాసివ్ మేడ్ ఫర్ సక్సెస్. మరి ఏ బేస్తో మనకి విజయాన్ని అందిస్తానంటుంది? మెయిన్ ఈ ఆన్ ప్యాసివ్ 5 డిస్ట్రప్టివ్ టెక్నాలజీ మీద ఆధారపడి ప్లాన్ చేశారండి. అది నెంబర్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెంబర్ 2 బ్లాక్ చైన్ టెక్నాలజీ, ప్రపంచ ఫైనాన్స్ రంగం అంటే దీని మీద ఆధారపడి ఉంటుందండి. నెంబర్ 3 3D ప్రింటింగ్. ఇది కూడా మనకు రాబోయే రోజుల్లో చాలా ముఖ్యమైన పరికరం అండి. నెంబర్ 4 వర్చువల్ రియాలిటీ. నిజానికి దగ్గరగా చేసే పని ఏదైనా వర్చువల్ రియాలిటీ ద్వారా చేస్తున్నారండి. అండ్ నెంబర్ 5 ఇంటర్నెట్ థింగ్స్. మనకు కావాల్సినవన్నీ కూడా ఇంటర్నెట్ థింగ్స్, ఇవన్నీ కూడా మనకు కావాలి. సో ఈ 5 డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్తో మేము ఆధారపడి ప్లాన్ చేశారండి. వీటి ఆధారంగానే మేము ప్లాన్ చేస్తాం. వీటి ఆధారంగానే మీకు పర్మనెంట్ ఇన్కమ్ క్రియేట్ చేస్తామని ఆన్ ప్యాసివ్ మనకి చెప్పకనే చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ ఏ మల్టీ లెవెల్ మార్కెటింగ్. దిస్ ఈజ్ ఏ కంప్లీట్ సాఫ్ట్వేర్ బేస్డ్ డిజిటల్ ఇంటర్నెట్ మార్కెటింగ్. ఒక సాధారణ మనిషి ఎంత కష్టపడ్డాడో
ఆ కష్టం ఒక్కరికే పోకుండా మొత్తం అందరికీ ఇవ్వాలనే ఆలోచనతోనే ఈరోజు మన ముందుకు తీసుకొచ్చారు ఆన్ ప్యాసివ్ గో ఫౌండర్స్. మరి ఈ ఇన్కమ్ ప్లాన్ని 4 పిల్లర్ ఆఫ్ ప్లాన్స్ కింద ప్లాన్ చేశారండి. 4 పిల్లర్ ఆఫ్ ప్లాన్స్. మరి ఆ ప్లాన్ ఏంటో చూద్దామా? అవేంటంటే టూల్స్, ఆటోమేషన్, ట్రాఫిక్ అండ్ ఇన్కమ్. ఈ అన్నిటి మీద ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ అవుతుందో చూద్దాం. ముందుగా టూల్స్. ప్రపంచంలోనే చాలా తక్కువ ధరకి ఈ టూల్స్ తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్క బిజినెస్కి ఈ డిజిటల్ టూల్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఆటోమేషన్ అండి. ప్రతి ఒక్క పని కూడా ఇప్పుడు ఆటోమేషన్ అయిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించే ప్రతి ఒక్క దాన్ని కూడా ఆటోమేషన్ చేయడానికి కావాల్సిన వస్తువులు ఈ కంపెనీ దగ్గర ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ట్రాఫిక్. ఎస్, ఎప్పుడైతే అతి తక్కువ ధరలో లభించిన ఈ యొక్క టూల్స్ అనేవి వాడడం జరుగుతుందో ఆటోమేటిక్ ఇంటర్నెట్ ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ట్రాఫిక్ జనరేట్ అయిందో హ్యూజ్ క్వాలిటీ ఆఫ్ అమౌంట్ అనేది కంపెనీకి వస్తుందండి. పిల్లర్ నెంబర్ 4 రెసిడ్యూల్ ఇన్కమ్. ఆన్ పాసివ్ ప్రొడక్ట్స్ అదర్ టు రన్ దేర్ బిజినెస్. ఆన్ పాసివ్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని మిగతా ప్రపంచంలో ఉన్న బిజినెస్ అన్నింటిలో కూడా ఉపయోగపడుతుందండి. ఎప్పుడైతే ఈ యొక్క ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుందో వాళ్ళు యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎవరైతే మన కంపెనీకి ఫౌండర్స్గా ఉన్నారో, ప్రైమరీ ఫౌండర్స్గా, వాళ్ళందరికీ లైఫ్ లాంగ్ రెసిడ్యూల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి. మరి ఇలాంటి అవకాశం ఇస్తున్న ఆన్ ప్యాసివ్లోకి ఒక జంక్షన్లో నించొని మనం ఎటువైపు వెళ్ళాలి, ఆన్ ప్యాసివ్ వైపు వెళ్ళాలా లేకపోతే ఇంకొకటి వెళ్ళాలా అనే ఆలోచించే కన్నా ఇంత గొప్ప అవకాశం మన ఫ్యూచర్ని పెనుమార్పు తీసుకొచ్చే ఆన్ ప్యాసివ్ లాంటి కంపెనీలో ఫౌండర్ అవ్వడం మనకు చాలా ముఖ్యం. మరి దానికి మీరు సిద్ధమేనా? ఆర్ యూ రెడీ ఫర్ ఏ ఫౌండర్? లెట్స్ సీ. మీరు ఫౌండర్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు ఫౌండర్ అవ్వాలంటే $97తో మీరు ఫౌండర్ మెంబర్షిప్ తీసుకోవాలండి. ఎస్, $97. యాక్చువల్లీ ఇది $997 అండి. కాకపోతే ప్రీ లాంచ్లో మనం ముందుగా ఫౌండర్ మెంబర్షిప్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి 90% డిస్కౌంట్ ఇచ్చి $97తోనే మనకి మెంబర్షిప్ తీసుకునే అవకాశం మనకి ఈ ఆన్ ప్యాసివ్ సంస్థ మనకు కల్పిస్తుంది. అయితే మిత్రమా, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే కంపెనీలో మీరు ఫౌండర్ మెంబర్షిప్ అయిన తర్వాత మీకు ఏ క్షణమైనా సరే నాకు కంపెనీ నచ్చలేదు, కంపెనీ యొక్క విధి విధానాలు నచ్చలేదని మీకు అనిపిస్తే అప్పుడే తక్షణం మీరు ఏదైతే మనీ బ్యాక్, ఏదైతే మీరు మెంబర్షిప్ తీసుకున్నారో అది వెంటనే మీ యొక్క అమౌంట్ రిఫండ్ అయిపోతుంది, మీ అకౌంట్లోకి వచ్చి పడుతుంది. సో ఇంత మంచి మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఇచ్చిన ఏకైక కంపెనీ ఏదైతే ఉందో అది ఆన్ ప్యాసివ్. ఫ్రెండ్స్, ఇదే కాదు, మీరు పెట్టిన మెంబర్షిప్ అమౌంట్కి ట్యాక్స్ ఇచ్చే మొట్టమొదటి కంపెనీ ఆన్ ప్యాసివ్. ముందుగానే మనం ఫౌండర్గా అవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసారండి, ఇవన్నీ కూడా ప్రైమరీ ఫౌండర్కి వర్తించే అరుదైన బెనిఫిట్స్ అండి. ప్రియారిటీ పొజిషనింగ్, ప్రియారిటీ యాక్సెస్, ఇన్నర్ సర్కిల్, మనకి కంపెనీకి కావాల్సిన అన్ని ఫలాల్లో ముందు అందుకునేవి మనమేనండి. సో అందుకే బికమ్ ఏ ఫౌండర్ నౌ. మరి ఎందుకు ముందుగా ఫౌండర్ అవ్వాలి? వై ఫౌండర్స్ నౌ? అయితే వై ఫౌండర్స్ నౌ? ఇప్పుడు ట్రయాంగిల్ చూడండి, టాప్ మోస్ట్లో ఉన్న 1% ప్రైమరీ ఫౌండర్స్కి ఇచ్చారండి. మొత్తం కంపెనీలో ఉన్న మొత్తంలో 1% ప్రైమరీ ఫౌండర్స్ ఉంటారు. ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళు సెకండరీ ఫౌండర్స్ అండి. సో సెకండరీ ఫౌండర్స్ మన కిందనే వస్తారు. సో ప్రైమరీ ఫౌండర్స్కి ఉన్నంత బెనిఫిట్ సెకండరీ ఫౌండర్స్కి ఉండదండి. ఆ తర్వాత అఫిలియేట్ సేల్స్, ఏదైతే టూల్స్ మనం కొంటామో దాన్ని అఫిలియేట్ సేల్స్ అంటామండి. అఫిలియేట్ సేల్స్ మనం కొన్న తర్వాత మన అందరినీ కూడా కంపెనీ ఇట్ సెల్ఫే 3x10 మ్యాట్రిక్స్లో మన అందరినీ మన కింద ముగ్గురు కింద 9, 27 ఆ విధంగా కంపెనీ ఇట్ సెల్ఫే, మనం ఎవరిని కూడా జాయిన్ చేయము. ఎవరైతే మొత్తం కంపెనీకి జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా 3x10 మ్యాట్రిక్స్లో అఫిలియేట్ సేల్స్ అయిన తర్వాత మన కింద ఈ మ్యాట్రిక్స్ రూపంలో వస్తుందండి. ఆ తర్వాత పబ్లిక్ లాంచ్ అంటే మెయిన్ లాంచ్. ఎప్పుడైతే లాంచ్ అయిన తర్వాత టూల్స్ అనేవి ప్రపంచం మొత్తం వాడడం జరుగుతుందో, ఎప్పుడైతే ఈ యొక్క ఇంటర్నెట్ డిమాండ్ అనేది జరుగుతుందో, సో ఆటోమేటిక్గా ఇక్కడ చూసారు కదండి, ఇలాంటి ఎప్పుడైతే లాంచింగ్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిందో, సో ఆటోమేటిక్గా హ్యూజ్ మెంబర్స్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. హ్యూజ్ మెంబర్స్ ఆఫ్ ఇంటర్నెట్ ట్రాఫిక్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే ఇంత ట్రాఫిక్ చేయిందో ఆటోమేటిక్గా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ కంపెనీకి వస్తుంది. అప్పుడు ప్రైమరీ మెంబర్స్గా ఉన్న వాళ్ళందరికీ మంచి బెనిఫిట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రైమరీ ఫౌండర్ అయినంత మాత్రం మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుందో. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పైన టేబుల్ ఒకటి కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం అఫిలియేట్ సేల్స్లో మనం ప్రొడక్ట్ తీసుకుంటామో మనల్ని కంపెనీ 3x10 మ్యాట్రిక్స్లో చూసారా 3, 9, 27, 81 ఈ విధంగా కంపెనీ ఇట్ సెల్ఫ్ ఫిల్ చేసుకుంటూ వెళ్తుందండి. అయితే మనం ఏం చేయాలి? కంపెనీలో 4 ప్యాకేజెస్ ఉన్నాయండి, 25, 125, 250, 500. ఈ ప్యాకేజెస్ మనం కొనుక్కోవాలండి. అయితే అన్ని ప్యాకేజీలు కొనుక్కోవాల్సిన పని లేదు. మనకు నచ్చిన ప్యాకేజ్ మనం కొనుక్కోవచ్చు. మనకి ఇన్కమ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్యాకేజ్ మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఆ కంపెనీ అలాంటి వెలుసుబాటు కూడా ఇస్తుంది. సో ఒక్కొక్క ప్యాకేజీలో ఒక్కొక్క కొన్ని టూల్స్ ఉంటాయండి.
చిన్న ఎగ్జాంపుల్ అండి. 25 రూపీస్ ప్యాకేజ్ తీసుకుంటే ఏ విధంగా మనకి గ్రామ్ వస్తుందో చూద్దాం. చూసారు కదండి, ఇక్కడ మనకి ఈ మ్యాట్రిక్స్ చెప్పిన 1 2 3 4 5 లెవెల్స్ ఉన్నాయి. సో మెంబర్స్ మన కింద 3 9 27 81 243 మెంబర్స్ కూడా మన కంపెనీగా మన కింద వస్తుంది. సో అక్కడ మనకి ఎర్నింగ్ ఎలా వస్తుందో చూడండి. 3 మెంబర్స్ ఉంటే మన కింద $6 927. సో ఈ విధంగా చూస్తే ఫిఫ్త్ లెవెల్ చూస్తే $411 వస్తుందండి. సో నేను 10 లెవెల్ వరకు చెప్పలేదండి, గాలిమేట్లు కూడా మీకు ముందుగా చెప్పట్లేదు. సో మినిమం 3 4 5 లెవెల్స్లో ఉన్నా సరే మనకి $411 వస్తుంది. సో $411 అంటే మనం పెట్టిన 9,000 ఏదైతే మనం పెట్టామో ప్రోడక్ట్ కొన్నామో అది పోగా మనకి నెలకి 25,000 నుంచి 30,000 నిజంగా మీరు చేసినా చేయకపోయినా ఇన్కమ్ వస్తుందండి. మనం ఎవరిని రిఫర్ చేయలేదు కదండి, మన కింద 3 9 27 ఏ విధంగా వస్తుందండి. అదేనండి కంపెనీ పాలసీ. మీరు చేసినా చేయకపోయినా కంపెనీ ఏం చెప్తుందంటే, మీరు టీమ్ బిల్డప్ చేస్తే అడిషనల్ ఇన్కమ్, మీరు టీమ్ బిల్డప్ చేయకపోయినా సరే మీకోసం మేము పనిచేస్తాం. సో ఆటోమేటిక్గా ఇన్కమ్ ఇస్తామని చెప్తుంది. సో మీకంట కొందరు చేస్తారు, కొందరు చేయరు. టీమ్ బిల్డప్ చేయాలి, ఎక్కువ ఎర్నింగ్ చేయాలని చెప్పి కొంతమందికి ఉంటుంది. సో అలాంటి టీమ్ బిల్డప్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా 500 మంది జాయిన్ చేయొచ్చు, 1000 మంది జాయిన్ చేయొచ్చు. వీళ్ళందరూ ఎంతమంది జాయిన్ చేసినా సరే వాళ్ళ కింద ముగ్గురునే వేస్తుందండి కంపెనీ. మిగతా అంతమందిని కూడా వాళ్ళ కిందకి వేస్తుంది. సో ఆ విధంగా వాళ్ళు కూడా ప్రొడక్ట్ తీసుకుంటే స్కిల్స్ రూపంలో మనకి అదొక అడిషనల్ ఇన్కమ్ కూడా మనకు వస్తుందండి. సో ఈ విధంగా అనేది మనకి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. అందుకే మీరు ఏ పని చేసినా చేయకపోయినా కంపెనీ మొత్తం చూసుకుంటుంది. యు ఆర్ యూనిట్ టు విన్ ఇట్ అని చెప్తుందండి. సో ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటారు ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఆన్ ప్యాసివ్ ఈజ్ ఏ రెవల్యూషనరీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇన్ కమింగ్ డేస్, ఇన్ కమింగ్ ఫ్యూచర్. సో యూటిలైజ్ దిస్, బికమ్ ఏ ఫౌండర్ నౌ and earn residual income lifelongly. Welcome to the On Passive, a complete AI-powered marketing solution. Experience the advanced digital marketing. On Passive is truly global. On Passive is the real deal. This is your ultimate business solution to discover your true potential, to create your brand and prosperity. Now is your turn to win. On Passive is the way.